మీకందరికీ ఒక శుభవార్త. మీరంతా ఎంతో కష్టపడి గడ్డి గాదం మేపుకుని స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి పోస్తున్నప్పుడు ఆ పాల కేంద్రం నుంచి లీటర్కి ₹1 మాత్రమే గిట్టుబాటు అవుతోంది. పట్నంలో 1 లీటర్కి ₹4 పాల ధర ఉన్నప్పుడు నీకు రేట్ ఇవ్వటం చాలా అన్యాయం. అందుకే ఈ రోజు నుంచి నేను కూడా పాల్గొనడానికి నిర్ణయించుకున్నాను. లీటర్కి ₹3 ఇస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళంతా ఇక్కడ పాలు పోసుకోవచ్చు. ఇదిగా వెళ్ళిపోతున్నారా? సాలేవయ్యా, రూపాయి వచ్చే కదా ₹3 వస్తుంటే నువ్వేంటి నీ బాబు కూడా అయ్యా 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 పంప మునిగిందండి. అబ్బాయి ఏం జరిగిందయ్యా? పైగా పొద్దుటే ఆ ముసుగేమిటయ్యా? నేను వేలేదండి, గోపి వేసి పంపించాడు. ఇంత నియంతృత్వమా? అసలు ఏం జరిగిందయ్యా? గోపి కొత్తగా పాల కేంద్రం పెట్టాడండి. లీటర్ ₹3 ఎక్కడ కొంటున్నాడు. మనకి ఇచ్చేవాళ్ళంతా వెళ్ళిపోయారు. అంటే కొంచెం పాలు కూడా కాపీ కూడా చొక్కేవలేదండి ఎవడం. నువ్వు వాళ్ళ ఇంటిని చీల్చినట్టు గోపి మన పాల డిపోని చీలుస్తున్నట్టున్నాడు ఫాదర్. చూస్తాం. తమరు వచ్చారేటి బాబు? బాగుందిరా, గ్రామ ప్రెసిడెంట్ ని మీ బాగోగులు నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారు? అలా నిలబడిపోతావు సరే, ధరలు ప్రకటించు. ఈ రోజు కూరగాయల కొనుగోలు ధరలు: వంకాయలు బస్తా ₹30, పచ్చిమిర్చి ₹25, సొరకాయలు ₹135. అలా బొమ్మల్లా నిలబడిపోతారట్రా, వచ్చి లెక్క చెప్పండి. మామ, వంకాయలు ఎంత పడింది రేటు? బస్తా ₹30 లాగా పడింది బాబు. బస్తాకి ఎన్ని కేజీలు దూకుతాయి? 50 కేజీలు దొరుకుతుంది బాబు. అంటే కేజీ వంకాయలు నువ్వు ₹10 ఇచ్చేసావన్నమాట. మరి అంతేగా బాబు. సత్యమాస్టారు, ఒకసారి రండి. ఏం గోపి ఏంటి? టౌన్ లో ఈ కూరగాయలు ఎంత కొన్నారు? కేజీ ₹1.5. చూసావా రత్తేమా, ఈ ఊళ్ళో నువ్వు రైతువి, ఈయన బతకడానికి వచ్చిన బడిపంతులు. ఈ ఊళ్ళో నువ్వు పండించిన కూరగాయలు మాస్టర్ చేతికి వచ్చేసరికి కేజీకి ₹1 ధర పెరిగిపోయింది. ఆ రూపాయి నువ్వు తిన్నావా? లేదు. ఈయన తిన్నాడా? లేదు. మరి ఎవరు తిన్నారు? దళారి. నీ అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న మధ్యవర్తి మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నాడో చూసారా? ఇదిగో రత్తయ్య, మంత్రాలకు చింతకాయలు రాలు, ఉపన్యాసాలకు ఊళ్ళు బాగుపడవు. ఎలా వచ్చి లెక్క చెప్పు. ఈ రోజు నుంచి నేను కూరగాయలు కొంటున్నాను. నా రేట్లు ప్రకటిస్తున్నాను. ఇష్టమైన వాళ్ళంతా వచ్చి ఇచ్చుకోవచ్చు. సింహాలు, మన రేట్లు చెప్పు. వంకాయలు బట్ట ₹80, పచ్చిమిరప ₹120, బీర ₹50, సొరకాయలు ₹180. ఇలా అర్థంతరంగా రేట్లు పెంచేయడానికి వీళ్ళే తెలుసా? ఇక్కడ కమిషన్ ఏజెంట్ల సంఘం అవుతుంది. అందుకే నేను వచ్చాను. ఈ దళారీల దోపిడి నుంచి రైతుల్ని రక్షిస్తాను. ఎవడడిగాడగా నిన్ను రక్షించమని? స్వాతంత్ర పోరాటం జరుపుకునే మహాత్మా గాంధీని ఎవరు అడిగారు? తెల్లవాళ్ళ రక్తం కళ్ళజోడమని అల్లూరు సీతారామరాజుని ఎవరు అడిగారు? నువ్వు అంత గొప్పవాడివా? వాళ్ళ ఆదర్శాలు నమ్మిన వాడిని. నువ్వు ఒక్కడవే దేశభక్తుడివి, మేము జనం మీద బతికేసేవాళ్ళం. నిస్సందేహంగా అంతే. బాబు, తమకు మంత్రి గారితో మీటింగ్ ఉంది కదా, రండి వచ్చేయండి. పద.